ఈనాడేమో సగం వార్త రాసూరుకుంది. వీళ్ళు కాస్త అప్డేటెడ్గా రాశారు ఈ విషయంలో. 4 నెలల సంక్షోభం తర్వాత 4 రోజుల క్రితమే తెరుచుకున్న హార్ముజ్ జలసంధి మళ్లీ మూతపడింది. చమురు కష్టాలు తీరబోతున్నాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే అవి తిరిగి మొదలయ్యాయి. సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కుదరడంతో నెల 17వ తేదీనే జలసంధికి ఇరాన్ తెరిచింది. యుద్ధం వల్ల దాదాపు 110 రోజుల పాటు పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయిన చమురు నౌకలు మెల్లగా గమ్యం వైపు కదిలాయి. కొన్ని నౌకలు జలసంధిని దాటాయన్నటువంటి వార్తని ఇకపోతే సాయి కృష్ణ కేసు దర్యాప్తునికి సిట్టు ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఏర్పాటు. సభ్యులుగా 2 ఎస్పీలు, 1 ఏఎస్పీ. కృష్ణలంక పిఎస్లో సిట్ బృందం విచారణ. నాగరాజుకి జేజేలు. అరెస్టు ప్రచారంతో ఇంటికి చేరుకున్న మహిళలు. కృష్ణలంక ప్రశాంతంగా ఉండడానికి ఆయనే కారణం, సొంత డబ్బుతో సీసీ కెమెరాలు పెట్టించారు. చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం, మద్దతుగా ర్యాలీ. సామాజిక మాధ్యమాల్లోని యువకుల మద్దతు. ఐ స్టాండ్ విత్ యూ అంటూ స్టేటస్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 2 ఏళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు. నేటి నుంచి కీలక అంశాలపై చర్యల నివేదికలు. మొత్తం 10 అంశాలపై రిపోర్టులు సిద్ధం. నేడు విద్యుత్పై నివేదిక విడుదల. జూలై 18 కల్లా మొత్తం రిపోర్టులు పెట్టాలి. ఒకసారి ఆ విద్యుత్ నివేదిక ఇచ్చే ముందు కరెంటు కోతలు రోజుకి అన్ని సార్లు ఎందుకు అవుతున్నాయి? 3 సార్లు నుంచి 5 సార్లు అవుతున్నాయి. పావు గంట నుంచి అరగంట, ఒక్కో రోజున 2 గంటలు 3 గంటలు అవుతుంది. తొలి రోజుల్లో అనుకుంటే పోనేదో మనకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు అనుకోవచ్చు. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఎందుకు జరుగుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ మొక్క కూడా చెప్తే బాగుంటుంది గొట్టిపాటి గారు. అయితే కళ్ళు గప్పి ఖర్చు పెట్టించి